నేను ఈ పొలిటికల్ ఫీల్డ్లోకి వచ్చి దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుందండి. ఈ 7 సంవత్సరాల్లో ప్రతి ముఖ్యమంత్రి క్యాండిడేట్ నన్ను ఇష్టపడ్డాడు. జగన్ గారు ఇష్టపడ్డారు, ఇంటికి పిలిచారు, ఫండ్ వేశారు, నా పార్టీ కోసం పనిచేయి, నీకు మంచి పదవులు ఇస్తాను, మంచి భవిష్యత్తు ఇస్తాను అన్నాను. ఒకవేళ ఆ పార్టీలో కొనసాగితే ఇచ్చి ఉండేవాడు ఆయన. కానీ ఆ పార్టీ చేస్తున్న అన్యాయాలు భరించలేక నేను బయటకు వచ్చాను, ఆయన మీద పోరాడాను. పవన్ కళ్యాణ్ గారి కోసం నేను మాట్లాడడం మొదలుపెట్టాను. ఆయనలో ఉన్న క్వాలిటీలు నేను కొత్త కోణం, అంటే అసలైన ఒరిజినల్ కోణం బయట తీసుకురావడం మొదలుపెట్టాను. విపరీతంగా కనెక్ట్ అయిపోయాను జన సైనికులకి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా మీద అక్కడ దాడి చేస్తే ఆయన కూడా ఫోన్ చేశాడు. కానీ ఆయన చాలా రెస్పెక్ట్గా మాట్లాడి చాలా గౌరవించాడు. ఆయన కూడా మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పక్కర్లే, ఆయన నన్ను పార్టీలో చేర్చుకోవడానికి సాలకోటలో మీటింగ్ పెట్టాడు ఆయన నా కోసం. నన్ను ఆ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. లోకేష్ గారు ప్రతి పాయింట్కి నన్ను పక్కన కూర్చోబెట్టాడు. వచ్చిన 5-6 సంవత్సరాల్లోనే ఎస్సీల్లో చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు, చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా మాల కమ్యూనిటీలో మేధావులకి ఏం లోట్లేదండి. కానీ రాజకీయం ఇప్పుడున్న ట్రెండ్ని పట్టుకుని ప్రతి ఒక్కరిని మంచి చేసుకుంటూ ఇతర కులాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ ముందుకెళ్లే వాళ్ళలో అతి కొద్ది మందిలో ఖచ్చితంగా నేను ఉంటాను. నన్ను ఈ రోజున పార్టీలో అప్పుడు జనసేనలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కాపులు అలాగే అభిమానించేవారు. టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు పెద్ద కమ్మూరు కూడా నన్ను అంతే అభిమానిస్తారు, అంతే ప్రేమిస్తున్నారు. దేశ విదేశాల్లో నన్ను మాట్లాడించడానికి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు, నాతో మాట్లాడిస్తారు. చాలా చక్కగా మాట్లాడతాం, పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం, ఎంత మేధావి అని వాళ్ళు చాలా పొగుడుతారు నన్ను. నేను చాలామంది నన్ను మాటలు కూడా బయట చెప్పను, ఎందుకంటే దానికి కూడా ట్రోలింగ్ చేస్తారు, ఎందుకు వచ్చింది. అయితే అంత పేరు ఈ 6 సంవత్సరాల్లోనే దేవుడి దయ వల్ల ప్రజలందరి అభిమానం వల్ల సంపాదించుకున్నాను. అలాంటి నన్ను అంత కించపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది అలాగే పివి సునీల్ కుమార్ గారి దగ్గరికి ఎవరు వచ్చి ఏమంటే మీరు ఎప్పుడు ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ అవుతారంటే అప్పుడే ఎలక్షన్ ముందు పివి సునీల్ గారు అన్నారు, యూట్యూబర్లకే ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేస్తున్నారు, మనం ఇంకేమవ్వాలైతే ఈ లెక్కనే అన్నాడు ఆయన. ఏమంటే యూట్యూబర్ అంటే నేను యూట్యూబ్లో ఏమైనా వంట వార్పు కార్యక్రమం చేశానా, లేకపోతే యూట్యూబ్లో నేను ఏమైనా డ్యాన్సులు ఇస్తూ వీడియోలు పెట్టానా? యూట్యూబ్ని బేస్ చేసుకుని జగన్తో ఫైట్ చేశాను, అందుకే 30 కేసులు నా మీద. ఆయన అలా చులకనగా మాట్లాడాడు. అయితే చాలా మాటలకి నాకు బాధ అనిపిస్తుందండి, బాధ అనిపిస్తుంది, అవమానంగా అనిపిస్తుంది, బాధపడతాను నేను. ఇది పెద్దోళ్ళు, వాళ్ళని ఎప్పుడు నేను అప్పటికి శత్రువుగా భావించలేదు. వాళ్ళు ఒక కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ముందుకు వెళ్తున్నాడంటే వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకు. అలాంటిది వాళ్ళు అలా మాట్లాడేటప్పుడు నాకు వాళ్ళ మీద నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చేసిన తర్వాత నుంచి వాళ్ళకి నాకు ఇంకా జరుగుతుంది, వాళ్ళు ఎప్పుడన్నా ఏదైనా రాంగ్ చేసినప్పుడు నేను మాట్లాడతాను. అయితే మొన్న ఇది జరిగాక నేను మాట్లాడడం మానేశాను. నేను వీళ్ళ గురించి వదిలేక లేదా వాళ్ళ ప్రయత్నాలు చేసుకున్నట్టు చేసుకొని వెళ్ళాను. నిన్న ఒక వీడియో చూశానండి, పివి సునీల్ మాట్లాడింది. ఆయన ఏమంటాడంటే RRR గారి కోసం మాట్లాడుతున్నాడు. ఆయన మొదలెట్టడమే సార్ అయ్యా రాజుగారు అని ఏదో మొత్తానికి రాజుగారు అని మొదలుపెట్టాడు. RRR గారు రాజుగారు అని మొదలుపెట్టాడు. మీరు ఎస్సీ ఓట్లు వద్దన్నారు, కానీ 2 రోజుల్లోనే మీరు యూటర్న్ తీసుకున్నారు. ఎస్సీ ఓట్లు అంటే మరి అలా ఉంటుంది, మా బలం అలా ఉంటుంది అని చెప్పుకుంటూ నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దాం అనుకున్నాను, ఎస్సీ ఓట్లు మీరు వద్దన్నందుకు. మీరు గారు 2 వదలలేదు ఆయన. కానీ కొన్ని కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలో ఇది జాడ శ్రావణ్ కుమార్కి RRRకి పివి సునీల్కి RRRకి జరిగే గొడవ తప్ప ఇది మరొకటి కాదు అని కొన్ని కుక్కల పోస్టులు పెట్టాయన్నాడండి. ఈ మధ్యన మన RRR గారు ఒక సంచలనాత్మకమైన ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని కామెంట్లు చేశారు. సో ఈ మధ్యన ఆర్టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఒక ప్రశ్న స్పష్టంగా అడిగాడు, మీకు దళితుల ఓట్లు వద్దా అంటే ఈయన వద్దే అన్నాడు. అట్లానే మీకు దళిత క్రైస్తవుల ఓట్లు వద్దా అన్నా కూడా వద్దన్నారు. యాక్చువల్గా నేను ఫస్ట్ ఆ వీడియో చూసినప్పుడు, ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు మిమ్మల్ని అభినందిస్తూ ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. కొంచెం లేట్ అయింది. ఎందుకనంటే ఈ మధ్య కొంతమంది మీకు శ్రావణ్ గారికి, మీకు సునీల్ గారికి ఏమైనా పర్సనల్గా ఉంటే మీరు చూసుకోండి, మా జోలికి రావద్దు అని కుక్కల్లాగా మీ కాళ్ళు నాకుతూ మీ బూట్లు నాకుతూ కొంతమంది పోస్టులు పెట్టారు మిమ్మల్ని బతిమలాడుకుంటూ. ఆ పోస్ట్ నేనే పెట్టాను. ఏం పెట్టానంటే హిందువులు ఎవరు కంగారు పడొద్దండి, అలాగే దళితులు క్రైస్తవులు ఏం కంగారు పడొద్దు, ఇవి 2 వర్గాల మధ్యలో గొడవ ఏం కాదు, ఆకివీడు గొడవ, ఇద్దరు పెద్ద మనుషుల మధ్యలోనే ఈగో మాత్రమే. ఆయన RRR గారు అంటే ఆయన ఈగో సంగతి మనకు తెలుసు, ఇటువే పివి సునీల్ గారు ఈయన ఈగో గురించి మనకు తెలుసు. వీళ్ళిద్దరి మధ్య జరిగే దాంట్లో మీరు బలైపోవద్దు. హిందువులు మీరు నమ్మకండి, లేకపోతే దళితులు నమ్మకండి. అక్కడ రామాలయం ఉన్నా లేకపోయినా ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి శిథిలం అయిపోయి ఉంది, హిందువులకి ఏమో నష్టం జరగలే. ఇప్పుడు ఒకవేళ ఆ గుడిని మళ్ళీ తిరిగి నిర్మించిన దళితులకి ఏమో నష్టం చేయదు, జస్ట్ ఒక 4 సెంట్లు మ్యాటర్ అది. కానీ ఇది అందరికీ ఈగో కనెక్ట్ చేసేసి ఇది హిందువుల సమస్య, ఇది దళితుల సమస్య అని మొదలు పెడుతున్నారు వీళ్ళని. సామరస్యంగా పెట్టానండి. నేను చాలా చోట్ల చేశాను అలాగా. అమలాపురం అల్లర్ల సమయంలో కూడా ఏమంటే ఇది కాపులకి, షెట్టుబల్జలకి, లేకపోతే దళితులకి గొడవ కాదు, ఇది వైసీపీ క్రియేట్ చేస్తుందని ఆధారాలు బయట పెట్టినప్పుడు కూడా ఇలా చేశానని నేను కోపం వచ్చినట్టుందండి. కోపం వచ్చి ఇది సామరస్యంగా మాట్లాడి ఇది చేసిన తర్వాత ఆకివీళ్ళు దళితులు ఎవరు రెచ్చిపోలేదు ఆ రోజు నుంచి. వాళ్ళు ఎవరో కూడా మేము అడ్డుకుంటాం, మాకు ఇక్కడ కట్టడానికి వీల్లేదు, లేకపోతే ఇది కులం గొడవ మతం గొడవ అని ఎవరు రాలేదండి, మీరు గ్రహించండి.
రాజేష్ గారు చెప్పడం వల్ల గొడవ చల్లారిపోయింది అనుకున్నాడు ఏంటో. కొన్ని కుక్కలు మీ కాళ్ళు నాకే కుక్కలో ఇలాగ అన్నాయి అన్నాడు. ఆ వీడియో నేను చూసి 2 రోజులైంది. బాధ అనిపించినా సర్లే పోన్లే వదిలేశాను. ఈరోజు త్రిపుల్ ఆర్ గారు ఒక వీడియో పెట్టారు, అది కూడా చూశాను. ఆ వీడియోలో ఆయన ఏమంటాడంటే, ఈయన ఎత్తుకోవడమే నీతో నాకు ఛాలెంజ్ అంటే, ఈయన ఏదో ఛాలెంజ్ చేసేటాడు, రా మనందరం పోటీ చేద్దామని. త్రిపుల్ ఆర్ ఏమంటాడు ఆయన, నీతో నాకు ఛాలెంజ్, నువ్వేనా కనీసం వార్డు మెంబర్గానే గెలిచావా, పంచాయతీ ప్రెసిడెంట్వా అని 2-3 మాటలు ఆయన స్టైల్లో అన్న తర్వాత గజరాజు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి అన్నాడు ఆయన. టీవీ సునీల్ కుమార్ ఏదో పెద్ద ఛాలెంజ్ చేశాడంట. అదేంట్రా అంటే ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు, కానీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నట్టు. నేను రాజీనామా చేస్తే ఇక్కడ పోటీ చేసి నన్ను కనీసం 1000 ఓట్ల మెజారిటీతో ఓడించకపోతే అతడు రాజకీయాల్లోంచి తప్పుకుంటాడంట. అసలు ఆడు కనీసం సర్పంచ్ కూడా కాదు ఆయన, రాజకీయాల్లోంచి తప్పుకుంటాడేంటి, ఆ ఛాలెంజ్లు ఏంటి? నవ్వుతాడు ఎవడన్నా. ఏనుగు వెళ్తా ఉంటే కుక్కలు మరుగుతాయి. ప్రతి వీధి కుక్కని పట్టించుకుంటే ఏనుగు సర్వే అవ్వలేదమ్మా. అంటే దాని అర్థం ఇక్కడ గజరాజు ఎవరు, కుక్క ఎవరు? పివి సునీల్ గారు 2 రోజులు అయింది నన్ను కుక్క అని. నేను ఆయన కుక్క అనాలి, నేను తిరిగి ఏమనలేదు. కానీ ఆ మాట త్రిపుల్ ఆర్ గారి ద్వారా ఆయన పడ్డాడు కదండి. గజరాజు వెళ్తుంటే కుక్కలు మురుగుతుంటే గజరాజు ఏమో త్రిపుల్ ఆర్ గారు అన్నట్టు, కుక్క ఏమో ఈయన అన్నట్టే కదా ఆయన అర్థం. రఘురామరాజు గారు ఆయన్ని ఈయన అంటాడు బతుకులాడుకుంటున్నాడు, రఘురామరాజుని అంటున్నాడు. ఏమంటే ఆయన నన్ను శ్రీకాకుళం జైల్లో పెట్టించలేదు, ఆయన నా కార్లు ఏమో తీసుకోలేదు, నా మీద లేనిపోయిన తప్పుడు ప్రచారం చేయలేదు. ఆయనకి నాకు శత్రుత్వం లేదు పర్సనల్గా. ఎక్కడొచ్చింది ప్రాబ్లం అంటే త్రిపుల్ ఆర్ గారిని అన్యాయంగా పివి సునీల్ కొట్టాడు కాబట్టి ఆయన కోపం ఈయన మీద నుంచి దళితుల మీదకి, దళిత క్రైస్తవుల మీద అలాగొచ్చేసింది. ఇంకా ఆయన అలా వెళ్ళిపోతున్నాడు. ఆయనకి ఒకటి చెప్తున్నాను నేను. కానీ నువ్వు ఎందుకు గౌరవిస్తున్నావు, ఎందుకు బతులాడుతున్నావు అన్నాడు అదే పివి సునీల్ కుమార్. మరి పివి సునీల్ కుమార్ గారు ఆయన నన్ను ఏమీ అనకపోయినా నన్ను ఆయన గౌరవించొద్దు అంటున్నారు. ఆయన మిమ్మల్ని కుక్క అన్నాడు. మరి మీరు త్రిపుల్ ఆర్ గారు అని ఎందుకు మాట్లాడుతున్నారు అదే వీడియోలో? ఒకసారి ఆలోచించండి. పివి సునీల్ గారు మీకు ఇంకో మాట కూడా చెప్తా, గుర్తు చేస్తాను. కర్మ రిటర్న్స్ ఎలా ఉంటుందంటే అండి, మీరు ఎలక్షన్కి ముందు నన్ను యూట్యూబర్ అన్నారు, అప్పుడు మీరు డీజీపీ, మీరు పోలీస్ బాస్గా ఉన్నారండి ఆ రోజు. ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్లకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేస్తున్నారని చాలా కించపరిచి మాట్లాడారు నన్ను. నేనేం బాధ పెట్టుకోలేదు, ఓకే. ఎందుకంటే మా జీవితాలు చిన్నవి కాబట్టి ఖచ్చితంగా ఈ చులకన మాటలు మాకు ఎదురవుతాయి. ఏదో అగ్రవర్ణాలు వాళ్ళు అనుకునేవారు, మా వాళ్ళు ఇప్పటికి ఇంకా అలాగ అనుకుంటారు. కానీ సొంత కులంలోనే కొంచెం ఎదగగానే మీలాంటి వాళ్ళే మమ్మల్ని ఎలాగంటారని బాధపడ్డాను ఆ రోజు. ఈరోజు మీ పరిస్థితి ఏంటండి? పివి సునీల్ గారు, మీరు ఈరోజు డీజీపీయా? మీకు ఉద్యోగం ఉందా? మీకు జీతం వస్తుందా? మీరు చెప్తే, మీరు బెల్ కొడితే ఎస్ బాస్ అంటూ వచ్చే పోలీసులు ఉన్నారా? ఎక్కడున్నారు సార్ మీరు ఈరోజు? యూట్యూబ్లో ఉన్నారు. అంటే ఎవడు తీసిన గోతులు వాడే పడిపోతాడండి. నేనేం చేయక్కర్లే. మిమ్మల్ని డీజీపీ స్థాయి నుంచి ఒక యూట్యూబర్ స్థాయికి నేను అనుకుంటే తీసుకురాగలనా? తీసుకురాలేను. కానీ మీరు నన్ను కించపరిచినప్పుడు నేను బాధపడి, సరే దేవుడు ఏంటి దేవ ఇలాంటి పరిస్థితి అని దేవుడికి అప్పచెప్పేస్తాం మాలాంటి వాళ్ళు. ఆయన ఏం చేశాడు చూడండి. మీ ఉన్న ఉద్యోగం పీకేశాడు, మీ మీద కేసులు పెట్టించేశాడు, మీ ఉద్యోగం పోయా, మీ జీతం పోయా, మీకున్న గౌరవం పోయా, మీరు సస్పెండ్ అయిపోయా, మీరు రిటైర్ అయిపోయేదాకా సస్పెన్షన్. అంటే బతుకుండగానే చచ్చిపోయినట్టండి ఇది.